షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభ వందనాలు. రాత్రి జామున మనకు మరి నెల ఆరంభ కూటమి జరిగింది కదా. రెండవ నెల, మొదటి నెల ముగించుకొని రెండవ నెల ఐఆర్ అనే మాసంలో మరి రాత్రి జాములో మనము ఆరాధించాము, ఆయన ఘనపరిచాము. ఈ నెలంతా ఆయన కాపుదల భద్రత ఉండినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాము. అదేవిధంగా అనుదిన కృపా వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నారు, అనేకులు ఆదరించబడుతున్నారు. ఈ దిన కృపా వాక్యం చూసుకుందాము. పరిశుద్ధులారా, కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 14వ వచనము. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. సరిహద్దులలో సమాధానం కలుగజేసేది ఎవరట? పరిశుద్ధులారా, మరి దేశానికి సరిహద్దులు ఉంటాయి. దేశాల మధ్యలో సరిహద్దు సమాధానం ఉంటేనే మరి ఆ యొక్క దేశాలు వర్ధిల్లుతుంటాయి. రాష్ట్రాలకు మధ్యన సమాధానం ఉంటేనే ఆ రాష్ట్రాలు వర్ధిల్లుతుంటాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్స్కు పట్టణము, ఒక గ్రామానికి సరిహద్దులలో సమాధానము ఉంటేనే. మనం చూస్తున్నాంగా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో మరి యుద్ధ మేఘాలు కమ్ముకున్న యుద్ధం జరుగుతున్నది. అక్కడ మరి సమాధానము లేకపోతే, సరిహద్దులో సమాధానం లేకపోతే పంటలు సరిగ్గా పండించలేరు. ఆ గోధుమ చేలు మరి అవి వర్ధిల్లవు, వారి యొక్క పాడి పంటలు వర్ధిల్లవు, వారి యొక్క ఫల వృక్షాలు, ఎందుకంటే దాని మీద దృష్టి పెట్టలేరు. సో దేశాన్ని కాపాడుకోవడానికి కొరకు సరిహద్దులలో సైన్యమనంతా పంపిస్తుంటుంటారు. కాబట్టి పరిశుద్ధులారా, మన కుటుంబాలలో కూడా సమాధానం ఉంటేనే మరి మన కుటుంబాలు దీవించబడతాయి, మన సమాధానం ఉంటేనే ఆశీర్వదించబడతాయి. కాబట్టి సమాధానం గురించి ఈ లోకమంతటా చూస్తుంటే ఎక్కడ సమాధానం లేదు. సమాధానం లేని సమయమున సమాధానమని నా ప్రజలను బలపరచండి అని ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా పరమ తండ్రి ఉపదేశిస్తుంటుంటాడు. మరి ఒక అరణ్యంలో జింకల గుంపు ఉన్నది. ఆ జింకల గుంపులో 2 జింకలు పోట్లాడుకుంటున్నాయట. ఒక జింక పైన ఒకటి పోరాడుతూ ఉంటుంటే కొంత దూరం నుంచి చూసి జింకలు మరి గుంపు వీటిని చూస్తున్నాయి. ఏమి సమాధాన పరచలేని స్థితిలో ఉన్నాయి అవి. సో కానీ ఇంకొక వైపు నుంచి ఇవి పోట్లాడుకుంటున్నాయి, ఇంకో వైపు నుంచి పులి వచ్చి ఇందులో ఒక జింకను మరి ఎత్తుకెళ్ళిపోయింది. చూసారా ఎలాంటి మరి ఆపద వారికి వచ్చిందో. మరి మనము కూడా మన కుటుంబాలలో కూడా సమాధానం లేకపోతే, భార్యాభర్తల మధ్యన సమాధానం లేకపోతే, కుటుంబాల మధ్యన సమాధానం లేకపోతే అపవాది వచ్చి మరి మన ఆశీర్వాదం ఎత్తుకెళ్తాడు, అపవాది వచ్చి మన దేవుని ఎత్తుకెళ్తాడు. పరిశుద్ధులారా, మరి ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతున్న సమయంలో సంసోను వెళ్ళి ఏం చేస్తాడు? ఆ 300 నక్కలు తీసుకెళ్ళి 2 తోకలు జతపరిచి మరి ఆ 300 మరి ఆ నక్కలు వదులుతాడు, పంటలన్నీ పాడు చేస్తాయి. ఆ విధంగా సమాధానం లేకుండా యుద్ధాలు జరిగినప్పుడు కుటుంబాలు, దేశాలు పాడవుతుంటాయి. కానీ పరమ తండ్రి ఆయన నజరేయుడైన యోషువ మెస్సీయ ద్వారా మీ కుటుంబాల్లో సమాధానం కలుగజేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, భూమి ఆకాశం కలుగజేసిన సృష్టికర్త, మా మా పురాలలో, మా దేశంలో సమాధానం కలుగజేసేవారు మీరేనని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యోషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మీకును మీ కుటుంబాలకును ఆయన సముఖము నుంచి, నజరేయుడైన యోషువ మెస్సీయ సముఖము నుంచి శాంతి, సమాధానము, ఆరోగ్యము, స్వస్థత, మరి ముఖ్యంగా ఆయన కృప తోడుగా ఉండి బలపరచును గాక. ఆమేన్.